జహీరాబాద్ లో కాంగ్రెస్ నేత మల్లు బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎటువంటి ఇబ్బందులు గాని పేదరికం గాని లేకుండా ఉండేటువంటి సమాజాన్ని నిర్మించుకోవచ్చు. అటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి ఇక్కడికి వస్తా ఉన్నాడు. నిజంగా జహీరాబాద్ ప్రాంత ప్రజానీకానికి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చి బాధ్యతలు తీసుకున్నటువంటి గీతారెడ్డి గారిని కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటూ చేస్తున్నటువంటి కార్యకలాపాలను కూడా అభినందిస్తూ రేపు ఈ జరిగేటువంటి సభకి భారీ ఎత్తున ప్రజానీకం కదిలి రావాలని, కదిలి వచ్చి విజయవంతం చేసి ఈ రాష్ట్ర దేశ ప్రధానిని చేసేటువంటి దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసే కేసీఆర్ గారు 16 సీట్లు నాకు ఇవ్వండి, ఈ దేశాన్ని వెళ్తానని చెప్తా ఉన్నాడు. 16 సీట్లతో దేశాన్ని ఏ రకంగా వెళ్తాడు? ఇది కేవలం భారతీయ జనతా పార్టీ సంబంధించిన నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇచ్చి ఆ మద్దతుతో తను ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అవినీతి కార్యకలాపాల పైన ఎటువంటి చర్యలు లేకుండా చేసుకోవటం కోసమే 16 సీట్లు కావాలని అడుగుతూ ఉన్నాడు. అంతే తప్ప వేరే రాజకీయపరమైన కారణాలు ఏమీ లేవు. మేం చెప్తా ఉన్నాం, రాహుల్ గాంధీ గారికి ఓటు ఇవ్వండి, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపండి. తెలంగాణ నిధులు రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఆ నిధుల్ని తెలంగాణ ప్రజలకు కాకుండా తన సొంత వ్యవహారాల కోసం, శాసనసభ్యుల్ని కొనటం కోసం వెచ్చిస్తూ చివరికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి నాకు రాజ్యాంగం అంటే లెక్కలేదు, ప్రజాస్వామ్యం అంటే అంతకంటే అవసరం లేదని ఒక ఛాలెంజ్ విసిరాడు. అనేక మంది త్యాగదనులు పోరాటం చేసి తెచ్చుకున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం చేతనే ప్రతి సామాన్యుడు కూడా ఈరోజు పాలనలో భాగస్వామి అయ్యేటట్టుగా ఓటు హక్కును పొందాడు. అది కోల్పోదామా? రాజ్యాంగం మీద ఛాలెంజ్ విసరటం అంటే మన అందరి హక్కుల పైన ఒక ఛాలెంజ్ విసరటమే. మరి సామాన్యులు పాలనలో భాగస్వాములు అవుదామా? రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూల్చివేసి నియంత పరిపాలనలో మనం అందరం బానిసలుగా బతుకుదామా అనేది ఈ రాష్ట్ర ప్రజానీకం తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. తప్పనిసరిగా ప్రజాస్వామ్యవాదులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. అంతిమంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర నిధుల్ని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడుకుందాం. ఇతరత్ర అవినీతి కార్యకలాపాలు జోలికి పోనీయకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తూ, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ చేగుర్తుకు ఓటు వేయటం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున రేపొద్దున జరిగేటువంటి పార్లమెంట్, లోక్సభ స్థానాలకి